వస్తే వరుసగా వస్తాయి, లేదంటే గంటకు కానీ మళ్లీ కనిపించవు అన్నట్లుగా కొన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఒకేసారి 4-5 బస్సులు వరుస పెట్టి నడుపుతుండటంతో ఆ బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గి వెనకాల వచ్చే ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉంటున్న పరిస్థితి. ఆలస్యంగా వచ్చిన బస్సుల్లో కిక్కిరిసి ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు రాకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు పథకంతో గ్రేటర్లో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. ఈ పరిస్థితుల్లో బస్సుల సంఖ్య పెంచకపోవడం ఇప్పుడు ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. దీంతో గంటల తరబడి బస్టాప్ల వద్ద వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే మహానగరంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ఒక యుద్ధం చేయాల్సిందే అన్నట్టు తయారైంది. బస్సులు వస్తే వరుసగా ఒకదాని వెనుక ఒకటొస్తాయి, లేదంటే మళ్లీ అరగంటకు గాని ప్రత్యక్షం కావు అన్నట్టుగా నడుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో బస్సుల కోసం ఎదురు చూసి ఆటోలు ఎక్కుతున్నారు కొందరు ప్రయాణికులు. మెహదీపట్నం నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ మార్గంలో 47M 250C పదుల సంఖ్యలో బస్సులు నడుపుతున్నారు. చెర్లపల్లి స్టేషన్ నుంచి కార్మికులు, ఉద్యోగులు నిత్యం ప్రయాణిస్తున్నారు. ఒకేసారి 4-5 బస్సులు వస్తుండటంతో వెనకాల వచ్చేవారంతా గంటల తరబడి వేచి చూస్తున్నారు. త్రివనం, పంజగుట్ట, పెద్దమ్మగుడి, హైటెక్ సిటీ, ఇబ్రహీంపట్నం మార్గంలో సాయంత్రం వేళల్లో నడిపే బస్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కళాశాలలు, ఆఫీసులు విడిచిపెట్టే సమయానికే బస్సులన్నీ వెళ్లిపోతున్నాయని, వెనకాల వచ్చే బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో ఘట్కేసర్, రామంతపూర్, మేడ్చల్ మార్గాల్లో సమస్య ఉందని, బస్సులను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. గమ్యం యాప్ పనితీరు సరిగా లేదని, బస్సులో కూర్చుని పరిశీలించిన ట్రాకింగ్ సమాచారం రావటం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. కొన్నిసార్లు గంట ముందే వెళ్లిపోయిన బస్సు సమాచారం ప్రత్యక్షమవుతోందని, ఇలా అయితే బస్సులు రావటాన్ని గుర్తించేదెలా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మహానగరంలో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది.